నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్మోగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తణుకులో సీఎం చంద్రబాబు. స్వచ్ఛ మంగళగిరిని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పారిశుద్ధ్య సేఫ్టీ కిట్లు పంపిణీ. నర్సీపట్నంలో స్వచ్ఛాంధ్ర ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు. కోనసీమలో ఆధ్యాత్మిక శోభ. రావులపాలెంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద్ర వైపు అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించారు. తణుకు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రశ్నలు అడిగేవారు కొంచెం సిద్ధంగా ఉండవలసింది కోరుతున్నాం అండి. దీని తర్వాతే మిగతా ప్రతి. నమస్తే సీఎం సార్. సీఎం సార్ కూర్చోండి. ఆయన సార్ ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఎన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా అరుపెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాడు. మీ ఊర్లో చెత్త ఉంటే నాకేం పని అనుకుంటారు. ఆ చెత్త వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులేస్తూ మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. అది తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్. నా ఒకటే చూస్తారు మీరు, ఇంతవరకు ఎంత పనులు చేశానో రాబోయే 5-10 సంవత్సరాల్లో దానికంటే ధీటుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా అడుగులేస్తా. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను ఉపయోగించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. 2 విధాలు వస్తేనే సాధ్యం. అట్లా కాకుండా మీరు చేయండి, మేము చూస్తూ ఉంటామంటే మొయిరాని భారం నా మీద ఉంది. నన్ను ఒక్కడే వదిలిపెడితే ప్రాబ్లం వస్తుంది. మీరు చేయూత ఇవ్వండి, అడుగు అడుగు కలిసి పయనిద్దాం. మళ్ళీ భారతదేశంలో రాబోయే 23 సంవత్సరాల్లో నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానికి ఏ విధంగా ఫౌండేషన్ వేయాలని వేస్తాం. చాలా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతాను. థ్యాంక్ యూ మా. తీసుకుంటాను మా కాగితాలు ఇద్దరు ఇసురం. ఇంకెవరన్నా మహాడాల మైక్ ఇవ్వండి. ఆ లేడీస్ కూడా ఇద్దాం. కాగితాలని లాస్ట్లో తీసుకుంటానమ్మా. కాసేపు కూర్చోండి. కాగితాలు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. ముందు మీలో మోటివేషన్ రావాలి. కాగితాలు ఉండేటివన్నీ కూడా పోయేటప్పుడు ఇవ్వండి. అవన్నీ ఈ విధంగా. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో స్వచ్ఛంద్ర ప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంటీఎంసీ కార్యంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించిన నారా లోకేష్ సేఫ్టీ కిట్స్ ను పంపిణీ చేశారు. అదేవిధంగా అల్పా టీ స్టాల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ కార్మికులను సత్కరించారు.
దీని గాను మనందరము ఒక స్వచ్ఛ ప్రతిజ్ఞ తీసుకోవడానికి సమయం. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తోందని నమ్ముతూ ఈ రోజు నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై నా తోటి వారికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో బాగింగ్ మెషిన్ కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ అందిస్తుంది. ఇంకో పక్కన ఢిల్లీ సంస్థ కూడా స్వచ్ఛ అంబాసిడర్స్ కి జీతాలు కూడా 4,000 చెల్లించే పరిస్థితి వచ్చారు. మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి. త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తే మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్ మధ్య పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. కానీ మనందరిలో చైతన్యం రావాలి. అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా చూసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలుగుతాం. ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్ గా 365 రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలి. మంగళగిరి అంటే ఎంపీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాల లక్ష్యంతో మనందరం పనిచేయాలి. ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పారు, మీరు ఇంటికి వెళ్ళదు, మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురా. తెలియకుండా ఎవరైనా రోడ్డు పైన వేస్తే ఆ చెత్త మనం ఎత్తుతాం, ఎత్తి తిరిగి చెత్తపొట్లు వేద్దాం. కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇక్కడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ 1 నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి, కష్టపడాలి, మనలో చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరినీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అనకాపల్లి జిల్లాలో పరిశుభ్రత పరంగా ప్లాస్టిక్ రహిత పట్టణంగా నర్సీపట్నం ముందంజలో ఉండాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. పట్టణంలో పరిశుభ్రంగా ఉండేలా అధికారులు ప్రజలు సహకరించారని ఆయన కోరారు. నర్సీపట్నంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశుభ్రత పాటించాలని అందరితో ప్రమాణం చేయించారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన పర్యావరణ రహిత స్టాళ్లను ప్రారంభించి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్యాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కంపోస్టు యార్డులో చెత్త తరలించకపోవడం వల్ల ఉత్తర వాహినిలోకి కలుషిత నీరు చేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్ బాబు, జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజన వీర సూర్యచంద్ర, వార్డు కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ భయపడాలంటే నాకు నోటు గురించి ఎక్కువ తెలుసు. అసెంబ్లీలో ఎక్కడ నోటు జారిపోతారా అని రోజు కంట్రోల్లో ఉన్నాను. ఆ సీట్లో కూర్చొని గొప్పది మన్నా అనుకోండి అర్థం కాదండి. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని 2-3 గంటలు కూర్చోసి వస్తుంది. మంచి పదవి ఇచ్చారు, గౌరవించారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. ఆ వయసులో ఉదయం 5 గంటలు వేసి ఆ ఇల్లు పెద్దలు బాతిలు పెట్టి పెద్దలు చూసి మొత్తం వాకలు కానీ బొమ్మలు కానీ గదులు కానీ చూసుకుంటుంది. నేను తిట్టుకోండి అవును ఎంత నీకెందుకమ్మా ఈ వయసులో ఎవరైనా పెట్టుకోవచ్చు కదా, లేదు నేను కూడా గదులు తీసుకుంది. అది శుభ్రం, ఇల్లు శుభ్రంగా ఉండాలని తపన. మరి మన ఇల్లు శుభ్రంగా ఉండాలని తపన మనకు ఉన్నప్పుడు మన ఊరు శుభ్రంగా ఉండాలని ఆలోచన మనకు ఉండాలి కదండి. అలాగే చెప్పి రోడ్లని చూడమంటుంది మనం. నువ్వు ఇల్లు చూసిన చెత్త రోడ్ల మీద వేయకుండా అసలు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పాను, నిన్న కమిషనర్ చెప్పి కరెక్టే, నువ్వు చెత్త అంతా చూసే ఇంట్లో రోడ్డు మీద వేయకున్నారు ఇల్లు తను బాగానే ఉంది కమిషనర్ గారు. అలా చెత్త తీసి ఎక్కడ వేయాలా? దానికి ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. ప్రజలు చదువుకున్నారు, మిగిలిన చదువుకున్నారు, పెరుగుతుంది అంత స్కిప్ ప్రమాణం చేశారు. అంటే దీన్ని మనం అందరూ కూడా ప్రమాణం చేద్దామని ముందు ఇవాళ మా మంచి రోజు, నాకు ఇష్టమైన రోజు. ఊరు శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. నేను చెప్తానండి, మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పండి, నేను ముఖ్యమైన చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. కాకినాడ జిల్లాలో స్వచ్ఛ భారత్ వైపు విద్యార్థులు కదం తొక్కారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు నడుం బిగించిన స్టూడెంట్స్ ఇవాళ స్వర్ణంధ్ర వైపు దూసుకెళ్లారు. ఇందులో భాగంగా తుని ఏరియా ఆసుపత్రిలో పరిసరాన్ని పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ప్లాస్టిక్ వద్దు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం 2017లో స్టార్ట్ అయింది. తద్వారా మన రాష్ట్రంలో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తూ ఈ ఇన్స్టిట్యూట్లో ప్రతి 3వ శనివారం ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. ఈరోజైతే రమారమ ఒక 2 లారీలు చెత్త, హాస్పిటల్ పెరిగిపోయిన చెత్త అయితేనే, ప్లాస్టిక్ బాటిల్స్ అయితేనే, పెరిగిపోయిన మొక్కలు అయితేనే మొత్తం అన్నీ కూడా క్లియర్ చేశారు విద్యార్థులు, తర్వాత మా స్టాఫ్, తర్వాత మా డాక్టర్స్, తర్వాత హెచ్డిఎస్ మెంబర్స్. బేసిక్గా వీళ్ళు చాలామంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ మాకు పరిచయం చేయడంతోనే ఈ స్వచ్ఛాంధ్రని మేము అద్భుతంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మా హాస్పిటల్ నుంచి ఈరోజు అయితే అద్భుతంగా 2 అవర్స్ గట్టిగా పనిచేసి అన్ని చెత్త అంతా తీసేసాం. ఈ రోజుని చాలా నీట్గా ఉంచాం. ఆ ఫొటోస్ కూడా ఈ రోజున అప్లోడ్ అయినాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో రాష్ట్రం అంతా స్వచ్ఛ భారత్ నిమిత్తం మిషన్ తయారవుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆదిత్య కాలేజీ స్టూడెంట్స్ అందరూ తుని ఏరియా హాస్పిటల్కి వచ్చి వారి యొక్క సేవల్ని మనకి స్టాఫ్, డాక్టర్స్ అందరూ కలిసి సేవల్ని వినియోగించుకుని ఈ పరిసరాన్ని శుభ్రపరిచి ఇదే విధంగా రోజు ఉంటే మన ఆరోగ్యాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడే కాకుండా మన ఇంటి పక్కన కూడా ఇటువంటి చెత్త, తడి చెత్త, పొడి చెత్త ఏ రకంగా అయితే మనం సేకరించుకొని బయటికి పంపించి రీసైక్లింగ్ పంపిస్తే ఎంతో మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ వాడకం చాలా వరకు నిషేధించి ఒకసారి వాడిన ప్లాస్టిక్ని మళ్ళీ యూజ్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ సెలవు. ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ చేసినటువంటి మనకి స్వర్ణాంధ్ర 2047 మన ప్రీతమ నాయకులు, ప్రీతమ మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టడం అయితే జరిగింది. మన లోకల్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమం చాలా ప్రగడబందీగా, చాలా పద్ధతిగా
అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చేయాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. పలు చోట్ల అనేక మంది విద్యార్థులు, ఎంప్లాయీస్, అనేక సంస్థల్లో ఈ కార్యక్రమం అయితే ఈరోజు జరగడం చాలా ఆనందకరం. ఎందుకంటే పేరుకుపోయినటువంటి చెత్త, ఆ చెత్త వల్ల వచ్చేటువంటి మనకు రోగాలు, ఇప్పటికి క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అయిపోతున్నారంటే కారణం ఓన్లీ మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్. దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం జాగ్రత్తగా నిర్మూలిస్తే ఆ ప్లాస్టిక్స్లో మన బయోడిగ్రేడబుల్ సంచులు ఏదైతే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయో, ఏదైతే మనకి కాటన్ బ్యాగ్స్ ఉన్నాయో అవి వాడితే మాత్రం ఈ పర్యావరణం అనేది చాలా మనం కాపాడుకోగలుగుతుంది. పిల్లలు కూడా, మీరు కూడా మీ కాలేజీలో అలాగే మీ మీ ఊర్లలో కూడా ఎక్కడ కూడా చెత్త లేకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఐటీ డిగ్రీ కాలేజీ నుంచి వచ్చాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సేవ చేయడానికి కానీ, స్వచ్ఛ భారత్ సేవ చేయడానికి కానీ వచ్చాము. మేము అందరం సహకరించిన హాస్పిటల్ మేనేజ్మెంట్కి, డీన్ గారికి, హెడ్ నర్సెస్కి అందరికీ ధన్యవాదాలు. మన పరిసరాలను శుభ్రంగా ఉండించుకోవాలి. దానివల్ల మనం చాలా పరిసరాలు శుభ్రంగా లేకపోతే చాలా రోగాలని వస్తుంటాయి. మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నది. దీనివల్ల జనాభా పెరగడం వల్ల చెత్త అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ప్లాస్టిక్ అనేది వాడటం తగ్గించడం వల్ల చాలా లాభాలు వస్తాయి. మన చుట్టుపక్కల శుభ్రంగా ఉండడం కాకుండా రోగాలకు రావడం కూడా తగ్గించవచ్చు. ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుంచి మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మేమందరం కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొనడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పర్యావరణం అంతా కూడా మేము క్లీన్ చేసి చాలా శుభ్రంగా ఉంచాలనుకొని వచ్చాము. అలానే చేసాము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన డాక్టర్స్కి, అలానే నర్సెస్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047ని స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగానే ఆదిత్య కళాశాల నుండి మేమందరం వచ్చి ఈరోజు హాస్పిటల్ క్లీనింగ్లో పాల్గొన్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎం జగన్నాథపురం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుందారపు విజయ్ కుమార్, కలెక్టర్ విజయకృష్ణన్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి రాజశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ అధికారి గిరిజ, కలెక్టర్ విజయకృష్ణన్, అదనపు కలెక్టర్లు జాహ్నవి, ఆర్డీఓ షేక్ ఆయుషా పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్, వ్యవసాయ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ గ్రామ మహిళలు, షాప్ యజమానులు, ఉన్నత పాఠశాల విద్యార్థులచే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి డ్రైనేజీ క్లీన్ చేశారు. కలెక్టర్ గ్రామంలో కొంతమంది ఇళ్లను పరిశీలించారు. వంట చేసిన మహిళలతో మాట్లాడారు. మీరు కూరగాయలు తెచ్చుకునేటప్పుడు ప్లాస్టిక్ వాడుతున్నారా లేదా గుడ్డ సంచులు వాడుతున్నారని అడిగారు. వాళ్ళు ప్లాస్టిక్ సంచుల్లోనే కూరగాయలు తెస్తున్నామని సమాధానం చెప్పారు. దీంతో వెంటనే వారికి గుడ్డ సంచులు పంపిణీ చేశారు. రేపటి నుండి వీటిని మాత్రమే వాడాలి అన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా డస్ట్బిన్లో వేయాలని అందరికీ డస్ట్బిన్లు పంపిణీ చేశారు. Third Saturday. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం వల్ల పరిసరాలు పరిశుభ్రత ఉంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రూపొందించిందని, ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో ఉపకరిస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట, సింగపురం మార్కెట్, గార మండలం, వమరపల్లి డైట్ కళాశాల, శ్రీకాకుళం పట్టణంలోని సాయినగర్ కాలనీ ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించుకోవచ్చని మున్సిపల్ సిబ్బందితో పాటు పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజల సహకారం తెలపాలని అన్నారు. పారిశుద్ధ్యం ఎంతో మెరుగవుతుందని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని సహకరించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి 3వ శనివారం పబ్లిక్ స్థలాలని, గవర్నమెంట్ ఆఫీసులని క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలో
క్లాత్ బ్యాగ్స్ పంచడం జరిగింది. అలాగే ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ జడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ సోక్ పిట్స్ అలాగే కంపోస్ట్ పిట్స్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అందరూ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, పంచాయతీ సర్పంచ్, అలాగే మాజీ సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్, వైస్ సర్పంచ్, పెద్దలు అందరూ కూడా అన్ని వర్గాల వారు ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా వచ్చారు. అలాగే మండల సిబ్బంది, అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అందరికి కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఈ రోజుతో ఇది ఆపకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని కంటిన్యూ చేసి మన పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోవడానికి అందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ విశాఖ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఇవాళ ఉన్నతాధికారులు గోపాలపట్నం రైతు బజార్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతు బజార్లో మొక్కలు నాటి చీపుర్లతో శుభ్రపరిచారు. అనంతరం ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ బదులు నార సంచుల్ని వినియోగించాలని కోరారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమేష్ అప్పలనాయుడు, రైతు బజార్ ఈవో ప్రసాద్, మార్కెట్ ఏడీ ఎస్కే యోసిం మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. రైతు బజార్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ ఉద్దేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఒకే చోట దొరకడం కూడా జరుగుతుంది. అందుకనే ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం, స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఇది ఒక అవగాహన కార్యక్రమం. ఈ స్వచ్ఛాంధ్రలో ప్రధానమైనటువంటి అంశం ప్లాస్టిక్ వినియోగం పైన అవగాహన తీసుకురావాలి. ఇప్పటికే అధికారులు చెప్పారు మీకు చాలా విషయాలు. మనకున్నటువంటి భూమి, గాలి, నీరు, వీటితో పాటు పంచభూతాల్లో అగ్ని కూడా అంటాం. అంటే ప్లాస్టిక్ కాల్చినా వచ్చే వాయువు చాలా ప్రమాదం. సరేలే, అది భూమిలో కలిసిపోయినా ప్రమాదం. ఆ వినియోగంలో మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే నేను చాలా మందిని చూస్తుంటాను ఇక్కడ ఎక్కువ వర్కర్స్లో టీ కూడా ఈ ప్లాస్టిక్లో పట్టుకెళ్తుంటారు. అంటే వేడిగా టీ అందులో పట్టుకెళ్తే ఈవెన్ బిర్యానీ ప్యాకెట్లు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికైనా ఫుడ్ పార్సెల్స్ కూడా ప్లాస్టిక్లో ఇంత వేడిగా వండిన వెంటనే ప్లాస్టిక్ కవర్లో పెడతాడు. అంటే ప్లాస్టిక్ కరగదా, దానిలో కలిసిపోదా, అది తింటే మనకు హానికరమా కాదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే నేరుగా మనం విషం తింటున్నట్టే, ఇది పాయిజనే. సో ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నారంటే కారణం ఈ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉందనేటువంటిది ఒక నిర్ధారణలో కూడా తేలింది. అనకాపల్లి మండలంలోని శారదా నదిపై నాగులపల్లి గ్రోయన్కు అతిగతి లేకుండా పోయింది. శిథిలమైన గ్రోయన్ వల్ల నీటి సమస్య ఉత్పన్నమవుతుంది. ప్రజా అవసరాలను గుర్తించి గ్రోయన్ మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని అఖిలపక్షం కోరింది. అనకాపల్లి మండలంలోని మూలపేట గ్రామం శారదా నదిపై గల నాగులపల్లి గ్రోయన్కు తక్షణ మరమ్మతులకు గ్రామ అభివృద్ధి సాధన సమితి డిమాండ్ చేసింది. సమితి కన్వీనర్ కోన లక్ష్మణ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు, రైతులు సందర్శించి గ్రోయిన్ మరమ్మతులు వెంటనే చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ అనకాపల్లి పరిసర గ్రామాల రైతులకు వ్యవసాయానికి సాగునీరు, అనకాపల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాలకు సాగునీరు అందిస్తున్న నాగులపల్లి గ్రోయిన్ దశాబ్ద కాలంగా శిథిలావస్థకు చేరి ఎటువంటి మరమ్మతులకు నోచుకోకపోవడం అత్యంత బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో ఎండల తీవ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున నదుల్లో నీరు ఇంకిపోయి సుమారు 10 గ్రామాల ప్రజలు మరియు పట్టణ ప్రాంత ప్రజలు త్రాగునీరు, రైతులు వ్యవసాయానికి సాగునీరు అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గ్రోయిన్ మరమ్మతులు చేపట్టిన ఎడల రైతులతో కలిసి ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ కొనతాల హరినాథ్ బాబు, బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూదికొండ మాణిక్యాలరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కోరుబిల్లి శంకర్రావు, రైతులు బొర్రా రాజు, రాము పాల్గొన్నారు. ఈరోజు మనం అనకాపల్లి మండలం మూలపేట గ్రామం శారదా నది వద్ద నాగులపల్లి గ్రోయిన్ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం చేసి అధికారులకు విన్నవించుకోవడానికి ఈరోజు చెప్పడం జరిగింది. మొన్న స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయంలో వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఈ నాగులపల్లి గ్రోయిన్ గత 20 సంవత్సరాలుగా ఇలా శిథిలావస్థ చేరి ఉంది. ఈ నీరంతా ఇలా వృధాగా సముద్రంలో పోతూ ఉంది. 20 సంవత్సరాల నుంచి ఈ గ్రోయిన్ మీద ఇటు త్రాగునీరు పడే 10 గ్రామాల రైతులు మరియు తాగునీరు సాగునీరుకి 10 గ్రామాల
ప్రజలు రైతులు ఈ నీరు ఎండాకాలంలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నీరు ఇలా పోవడం వల్ల త్రాగడానికి మంచినీరు, పంటలు పండించుకోవడానికి సాగునీరు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యపై ఇప్పటికే అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా సరే సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ నాగులపల్లి గ్రోయిన్లకు మరమ్మతులకు నిధులు కేటాయించి తక్షణమే ఇది కాలువ ఆయకట్టు నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పక్కనే మనకు ఆనుకున్నటువంటి అనకాపల్లి పట్టణంలో చాలామంది తుంపాలు కానీ ఈ వీళ్ళందరికీ కూడా ఈ నీరునే మంచినీటిగా అందిస్తూ ఉన్నారు. మాతో పాటు 10 గ్రామాలతో పాటు అనకాపల్లి పట్టణంలో కూడా త్రాగునీరు లేకుండా పోతుంది. కాబట్టి అధికారులు, ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి సారించి ఈ ఆయకట్టు నిర్మాణం మరమ్మతులు చేయకపోతే అఖిలపక్షాల పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం మరియు ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడించడానికి వెనకడబోమని ఈ సందర్భంగా అధికారులకి, ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ మన అనకాపల్లి శారదా నది వద్ద ఉన్న నాగులపల్లి గ్రోయిన్ దుస్థితి గురించి గ్రామ అభివృద్ధి కమిటీ పిలుపు మేరకు ఇక్కడికి నేను, అదేవిధంగా సోదరులు ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్ హరిబాబు గారు రావడం జరిగింది. మరి ఈ చుట్టుపక్కల గ్రామాలకు, అనకాపల్లి పట్టణానికి కూడా మంచినీటికి, అదేవిధంగా రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగపడుతున్నటువంటి గ్రోయిన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ గ్రోయిన్ ఈ దుస్థితిలో ఉండడం అత్యంత బాధాకరం. మరి పాలకులు, అధికారులు ఈ సమస్య మీద దృష్టి సారించాలి. ఎందుకంటే దీనివల్ల మంచినీటికి ఇబ్బంది, అలాగే ఈ కాలువ నీటి మీద ఆధారపడిన రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అసలే వచ్చేది మరి దారుణమైన వేసవికాలం కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ గ్రోయిన్ మరమ్మతులు చేపట్టి ఇటు రైతుల్ని అటు ప్రజల్ని కూడా ఆదుకోవాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై బీఎస్పీ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయానికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారికి భక్తులు కానుకలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి కేదార్ శెట్టి సురేష్ దంపతులు కిలో వెండి పల్లెంను బహుకరించారు. నర్సీపట్నం శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారికి సుమారు కేజీ వెండి పల్లెంను బహుకరించారు. కౌన్సిలర్ చింతగాల పద్మావతి చేతుల మీదుగా కేదార్ శెట్టి సురేష్ దంపతులు అమ్మవారి ఆలయానికి అందజేశారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వెండి పల్లెమును కానుగ్గా ఇచ్చిన కేదార్ శెట్టి సురేష్ దంపతులను దుస్సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు జంపన నాగేంద్రరాజు, జాలమూరి రాజకుమార్, మార్కెట్ రాజా తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి, ఈరోజు పౌర్ణమి సందర్భంగా కేదార్ శెట్టి గురుమూర్తి గారు అబ్బాయి అయినటువంటి కేదార్ శెట్టి సురేష్ గారు వారు నాన్నగారు బతుకుండగా కోరిక మేరకు ఈరోజు సుమారు కిలో వెండికి సంబంధించి శ్రీచక్రం కింద ప్లేటు, అంటే అది ప్లేట్ పెట్టి శ్రీచక్రాన్ని పూజ చేస్తారు. అది మన పద్మావతి గారి చేతి మీదుగా ఇవ్వడం జరిగినది. పద్మావతి గారు వచ్చి తీసుకుని గుడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది సుమారు కేజీ పైన ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మా గుడి తరపున వాళ్ళకి ఎల్లవేళలా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ, అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కమిటీ వారి తరఫున కూడా సత్కరించడం జరిగింది. విజయనగరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు 108 కలశాలతో మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. విజయనగరంలోని అతి పురాతనమైన వ్యాసనారాయణ మెట్ట మీద కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. శ్రీ వ్యాసనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్ధి కమిటీ, స్పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో అమ్మవారికి జయంతి వేడుకలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. కొండ మీద ఉన్న హనుమాన్ విగ్రహం దగ్గర నుండి భక్తులు తిరువీధి నిర్వహించి 108 కలశాలతో మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలతో సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. వ్యాసనారాయణ మెట్ట మీద వెలుచున్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతి సందర్భంగా మరి ఈరోజు పూల్బాగ్ ప్రాంతంలో ఉన్న 2వ డివిజన్, 3వ డివిజన్, 4వ డివిజన్ పరిధిలో ఉన్న పుర ప్రజలు, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అమ్మవారికి క్షీరాభిషేకం చేయాలన్న ఆలోచనతో 108 కలశాలతో మరి 2వ డివిజన్ పరిధిలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుండి పెద్ద ఎత్తున పాదయాత్రతో, బాజా భజంత్రులతో అమ్మవారిని దర్శించుకొని
అదేవిధంగా అమ్మవారి చెంతకు ఈ యొక్క పూజా సామాగ్రిని ఈ కలశాలు తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం మరి జరిగింది. ఇంకా ఘన విజయంగా చేయాలని ఆలోచించే సమిష్టిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎవరికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేసే కార్యక్రమం మరి చేశారు. మరి ఈ వ్యాసనాన్ని మాట చూసుకుంటే చాలా విశిష్టమైనది, ఎప్పటి నుండో చాలా పురాతనమైన హిస్టరీ ఉన్న ప్రాంతం. మరి దీన్ని దేవాదాయ ధర్మశాఖ వారు కూడా దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రజలందరికీ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అమ్మవారు అందుబాటులో ఉంటారని మరి తెలియజేసుకుంటూ అందరం కూడా కన్నుల పండుగగా జరిగిన రావులపల్లెం శ్రీ అలివేలు మంగ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దేవతామూర్తుల చక్రస్నానం ఘట్టంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి అండల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి చక్రస్థానాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మోత్సవంలో వాడపల్లి కమలనాథాచార్యులు పర్యవేక్షణలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించి కాలువరేవులో శాస్త్రోక్తంగా చక్రస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గోవింద మాలదారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అండాల సహిత వెంకటేశ్వర స్వామి వారి 16వ వార్షిక వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 6వ తేదీ గురువారం నుండి 17వ తేదీ సోమవారం వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీ ఉదయం తిరుచువాహన సేవ, ఆ రోజు రాత్రి పెద్దశేష వాహన సేవ, 7వ తేదీ ఉదయం చిన్నవాహన సేవ, ఆ రోజు రాత్రి హంసవాహన సేవ, 8వ తేదీ ఉదయం సింహవాహన సేవ, ఆ రోజు రాత్రి ఉచ్చార భద్ర వాహన సేవ, 9వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహన సేవ, ఆ రోజు రాత్రి సర్వగోపాల వాహన సేవ, 10వ తేదీ ఉదయం పల్లకి వాహన సేవ, ఆ రోజు ఉదయం 10 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆ రోజు రాత్రి గరుడు వాహన సేవ, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన వాహన సేవ అయిన గరుడు వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. మరునాడు 11వ తేదీ ఉదయం హనుమత్ వాహన సేవ, ఆ రోజు రాత్రి గజవాహన సేవ, 12వ తేదీ ఉదయం సూర్యప్రభు వాహన సేవ, ఆ రోజు రాత్రి చక్రప్రభు వాహన సేవ, 13వ తేదీ ఉదయం రథోత్సవం, ఆ రోజు రాత్రి అశ్వవాహన సేవ. ఇలా తిరుపతిలో ఏ విధంగా అయితే 16 వాహన సేవలు ఎలా జరుగుతాయో అదేవిధంగా ఈ రావులపాలెం గ్రామంలో కూడా 16 వాహన సేవలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు ఉదయం స్వామివారి చక్ర స్నానం, రాత్రి బ్రహ్మోత్సవం, రేపు ఉదయం తిరుపతి సేవ, రేపు సాయంత్రం సహస్ర అలంకార సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. 16వ తేదీ ఉదయం తిరుమల పాదయాత్ర, ఆ రోజు సాయంత్రం రాత్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్మోగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తణుకులో సీఎం చంద్రబాబు. స్వచ్ఛ మంగళగిరిని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పారిశుద్ధ్య సేఫ్టీ కిట్లు పంపిణీ. నర్సీపట్నంలో స్వచ్ఛాంధ్ర ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు. కోనసీమలో ఆధ్యాత్మిక శోభ, రావులపాలెంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.